బ్రో మన ఇండస్ట్రీ ఏపీకి తరలి వెళ్ళబోతుంది అన్నట్టుగా తెలుస్తుంది. మొన్నటి అమరావతిలో బాలయ్య గారు పూజా కార్యక్రమాలు చేశారు. అక్కడ మాట్లాడారు. 70% ఇక్కడి నుంచే వస్తుంది. సో ఇక్కడికే వచ్చేయండి అన్నట్టుగా ఆయన ఒక మాట మాట్లాడడం జరిగింది. వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. వెళ్ళిపోయే అవకాశాలంటే ఖచ్చితంగా వెళ్ళొచ్చండి. ఎందుకంటే వైజాగ్ అన్నది ది బెస్ట్ టూరిజం ప్లేసెస్. ఇప్పటి నుంచి ఏంటి గత 30-20 సంవత్సరాల నుంచి సినిమాలు జరుగుతున్నాయి. గోదావరి జిల్లాలో ముఖ్యంగా ఎన్నో సినిమాలు పూర్వం నుంచి జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా ఇలా కోట్లాది రూపాయలు పెట్టి సెట్స్ వేసుకుని చేసుకుంటున్నారు కదా స్టూడియోలో సెట్ వర్క్ అన్ని పెట్టి. దాని బదులు గోదావరి జిల్లాలో కొన్ని కొన్ని మండువ లోగిళ్ళు అన్నీ ఉన్నాయి. అట్లనే కొంచెం రీమోడలింగ్ చేసి చేసుకుంటాం వల్ల ఆ ప్రాంతం వాళ్ళకి ఇన్కమ్ కింద కూడా ఉంటది. ఖచ్చితంగా ఇక్కడ తెలంగాణలో ఏంటి ఎనీ రాష్ట్రంలో వెళ్ళి మీరు పొలాచి అని అక్కడికని ఒరిస్సా అని చెప్పి కేరళ అని చెప్పి షూట్లు చేసుకుంటున్నారు. అదేదో మన ఏపీకి వచ్చి చేసుకుంటే ది బెస్ట్ టూరిజం ఉంది ఈస్ట్ గోదావరి డిస్టిక్ లో. ఎన్నెన్నో పల్లెటూరు లోగిళ్ళు ఉన్నాయి, ఆ వీధులు ఉంటాయి, చక్కగా ఉంటాయి, కెనాల్స్ ఉన్నాయి. అవన్నీ కూడా గవర్నమెంట్ కూడా చర్యలు తీసుకుని దానికి ఏమన్నా మండువా లోగిళ్ళు పాడైపోయినాయి, అవి ఇప్పుడు పడగొట్టే స్థాయికి వచ్చేస్తున్నాయి. అట్లనన్నా కొంచెం టూరిజం గా డెవలప్ చేసుకుని వాటికి రెంట్ పే చేస్తూ ఉంటే ఖచ్చితంగా వస్తూ ఉంటాయి ఇండస్ట్రీ అన్నది. సో బాలయ్య గారు అయితే ఒక మొదటి అడుగు వేసినట్టుగా మనకు కనిపిస్తుంది. మీకు ఆ మిగతా స్టార్ హీరోలు అందరూ కూడా కలిసి వెళ్తారా బాలయ్య గారు? లేదండి, సురేష్ బాబు వైజాగ్ లో ఆల్రెడీ స్టూడియో కట్టారు. అది అక్కడ ఎందుకు డెవలప్ చేయట్లేదంటే గవర్నమెంట్ లో ఇబ్బంది పెట్టేస్తున్నాయి. ఏంటంటే వాళ్ళకి కొంచెం ప్రోత్సాహాలు అన్నది స్థలాలు కానీ వాళ్ళకి ఏమన్నా సంబంధించిన హోటల్స్ కానీ అనుకోగా సినీ ఇండస్ట్రీ రావాలంటే వాళ్ళకి ఏమన్నా కొంచెం సబ్సిడీస్ కానీ ఇవ్వాలని కోరుకుంటున్నాను. సో ఇప్పుడు బాలయ్య గారు అక్కడ పూజా కార్యక్రమాలు చేశారు కదా, అంటే మిగతా స్టార్ హీరోలు కూడా ఇక మీదట కార్యక్రమాలన్నీ కూడా ఏపీలో జరిగే అవకాశాలు ఉన్నాయి. పూజా కార్యక్రమాలు. ఏమో జరగచ్చేమో, ముందు ముందు జరగచ్చు. వైజాగ్ కూడా ది బెస్ట్ అండి. అన్నవరం ప్రాంతం కానీ ఆ ఏరియాలో కనుక ఈ సినీ సంబంధించిన ఏమన్నా ఇస్తే కనుక గవర్నమెంట్ కి ఆదాయం కింద ఉంటది. ఈస్ట్ గోదావరి రాజమండ్రి ఉంది, రాజమండ్రి దగ్గరలో ఏమన్నా ఫిలిం టూరిజం కింద ఏమన్నా డెవలప్మెంట్ చేస్తే బాగుంటదని కోరుకుంటున్నాను. తరలి వెళ్ళడం పై అయితే ఎటువంటి అభిషేకం లేదు. తరలితే ఏమైందండి, ఎక్కడ ఇప్పుడు తెలంగాణలో చేసుకునే షూటింగ్ తెలంగాణలో జరుగుతాయి, ఆంధ్రాలో జరిగే ఆంధ్రాలో జరుగుతాయి, గోవాలో జరిగే గోవాలో జరుగుతాయి. ఇక్కడ ఇది ప్రాంతాలకు సంబంధించింది ఏం కాదు. ఇప్పుడు బోలెడంత టెక్నాలజీ వచ్చింది. ఇలా స్టూడియోలో సెట్లు పెట్టేసుకునే బదులు, సెట్లు కానీ కోట్లు ఖర్చు పెట్టే బదులు చుట్టుపక్కల ఉన్న కోనసీమ ఉన్న ప్రాంతాలని డెవలప్ చేసుకుంటే కోనసీమ ప్రాంతాలకి కదా ఏపీ వాళ్ళందరికీ ట్యాక్స్ రూపాన్ని కానీ అక్కడ రకరకాల హబ్స్ వచ్చి డెవలప్మెంట్ వస్తుందని కోరుకుంటున్నాను. సత్య గారు, ఇండస్ట్రీ ఏపీకి వెళ్ళబోతుందా అన్న ఒక చర్చ జరుగుతుంది. అంటే బాలయ్య గారు మొన్న ఆయన సినిమాని అమరావతిలో ఓపెన్ చేశారు. అక్కడ మాట్లాడడం జరిగింది. ఆయన స్పీచ్ వింటే మాత్రం ఆయన మొదటడుగు వేశారు తరలించడానికి అన్నది ఒకటి స్పష్టంగా అర్థమవుతుందని అంటున్నారు. మీ ఒపీనియన్ ఏంటి? టాలీవుడ్ ని క్రియేట్ చేసింది ఆంధ్ర వాళ్ళే, మీ అందరికి తెలుసు. రఘుపతి వెంకయ్య నాయుడు గారు, ఆయన కాపు కులస్తుడు, మచిలీపట్నం ఆంధ్ర అన్నమాట. 70% ఆఫ్ ఇన్కమ్ ఆంధ్ర నుండే వస్తుంది టాలీవుడ్, మీ అందరికీ తెలుసు. ఎందుకంటే అక్కడ సినిమా థియేటర్లు చాలా పుష్కలంగా ఉన్నాయి. మల్టీప్లెక్స్ స్క్రీన్స్ కావచ్చు, సింగిల్ స్క్రీన్స్ కావచ్చు, 2500 వరకు అక్కడ ఉన్నాయి. తెలంగాణలో కేవలం 1000 మాత్రం ఉన్నాయి స్క్రీన్స్. ఆ 1000లో 600 స్క్రీన్స్ హైదరాబాద్ లో ఉన్నాయి, మిగతా 400 మిగతా 9 జిల్లాల్లో ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీ మొత్తము అక్కడికి వెళ్ళిపోవాలని నేను కోరుకోవడం లేదు. తెలంగాణలో కూడా కొంత భాగం ఉండాలి, ఆంధ్రాలో కూడా కొంత భాగం ఉండాలి. అక్కడ ప్రజలు కూడా సినీ కార్మికులు బతకాలి, ఇక్కడ సినీ కార్మికులు కూడా బ్రతకాలని నేనైతే కోరుకుంటున్నాను. బాలయ్య గారు ఇటువంటి ప్రయత్నాలు చేస్తే మిగతా హీరోలు కూడా ఆయనతో పాటు కలిసి వచ్చే అవకాశం ఉంది. సినిమా ఇండస్ట్రీ ఒక్క దగ్గర ఉండాలని లేదండి, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉండొచ్చు. స్టూడియోలు ఇక్కడ పెట్టుకోవచ్చు, అక్కడ పెట్టుకోవచ్చు. వైజాగ్ లో కూడా రామానాయుడు స్టూడియో ఉంది, ఇక్కడ కూడా రామానాయుడు స్టూడియో ఉంది. అలాగే ఇక్కడ రామోజీ ఫిల్మ్ సిటీ ఉంది, అక్కడ కూడా రామోజీ ఫిల్మ్ సిటీ ఉంటే బాగుంటుంది. ఇక్కడ అన్నపూర్ణ స్టూడియో ఉంది, అక్కడ కూడా ఉంటే బాగుంటుంది. అక్కడ 2 దగ్గరలు ఉండాలని నేనైతే కోరుకుంటున్నానండి. ఎందుకంటే ఇక్కడ ప్రజలు బ్రతకాలి, అక్కడ ప్రజలు కూడా బతకాలి. 70% ఇన్కమ్, హైయెస్ట్ ఇన్కమ్ అక్కడ నుండి వస్తుంది కాబట్టి అక్కడ ఇంకా ఎక్కువ స్టూడియోలు ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. అంటే ఇప్పటికిప్పుడు స్టూడియోలు కట్టడాలు, అక్కడ సినిమా ఇండస్ట్రీని డెవలప్ చేయాలి, ఇదంతా టైం పట్టే ప్రాసెస్. ఒక 5 నుంచి 10 సంవత్సరాలు పట్టే అవకాశం ఉందా? అంతలోపు ప్రభుత్వాలు మారుతూ ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే ఎలా ఉంటుంది? ఒకప్పుడు సినిమా ఆర్టిస్టులు కేవలం సినిమాల మీదనే బతికేవారు, సినిమాలే వాళ్ళకి లైఫ్ అనేటట్టు ఉండేవారు. రాజకీయ నాయకులకి అసలు వాళ్ళు అదిరేవాళ్ళు కాదు, బెదిరేవాళ్ళు కాదు. ఇప్పుడు అట్లా కాదు కదా. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు చాలా చాలా బిజినెస్లు ఇంకా సైడ్ ని పెట్టుకుంటున్నారు, మనం చూస్తున్నాం. సో అందువల్ల రాజకీయ నాయకుల దగ్గర బెదరాల్సి వస్తుంది. కొంతమంది సినిమా హీరోలు అయితే చెరువులు కూడా ఆక్రమించుకొని కట్టేసుకున్నారు, ఫంక్షన్ హాల్ అవి ఇవి.
అట్లాంటప్పుడు ఏంటంటే రాజకీయ నాయకుల దగ్గర భయపడాల్సి వస్తుంది. సో సినిమా వాళ్ళు కేవలం సినిమా స్టూడియోలు కట్టుకొని, సినిమా థియేటర్లు కట్టుకొని, సినిమాలు యాక్ట్ చేసుకొని ఉంటే ఎవరి దగ్గర కూడా భయపడాల్సిన పని లేదు. సో సినిమా వాళ్ళు ఇప్పటికైనా కానీ నేను చెప్పినట్టు వినండి. మీరు సినిమా థియేటర్లు కట్టుకోండి, సినిమా స్టూడియోలు కట్టుకోండి, సినిమాలకు సంబంధించిన ల్యాబ్లు కట్టుకోండి, ప్రసాద్ ల్యాబ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. అప్పుడు ఎవరి దగ్గర భయపడాల్సిన పని లేదు. మీరు సైడ్ బిజినెస్ అన్ని చేస్తున్నారు కాబట్టి భయపడాల్సి వస్తుంది. నాగార్జున గారికి నేను చెప్తున్నాను, మీరు ఎందుకంటే ఆంధ్రాలో స్టూడియో కట్టరు? మీరు ఆంధ్ర వ్యక్తి కదా, ఇక్కడ కూడా ఉంచండి స్టూడియో. ఆంధ్రాలో కూడా ఒక స్టూడియో కట్టండి, వైజాగ్ లో కట్టండి, బీచ్ రోడ్ లో. అప్పట్లో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు, ఇక్కడ కూడా స్టూడియోలు కట్టండి, మీకు ఎన్ని ఎకరాలు కావాలంటే అన్ని ఎకరాలు నేను ఇస్తాను, అలాగే ఇక్కడ మీకు రెసిడెన్సీ కూడా ఇస్తాను, అన్ని కూడా ఇస్తానని అన్నారు. కానీ దురదృష్టవశాత్తు సినిమా ఆర్టిస్టులు అందరూ కూడా ఎక్కువ తెలంగాణకి వైపే మగ్గు చూపుతున్నారు. ఆంధ్ర వైపు కూడా మగ్గు చూపాలి. ఆంధ్ర తెలంగాణ అంటే సినిమా ఇండస్ట్రీకి రెండు కళ్ళు. ఎందుకంటే ఇక్కడ కూడా సినిమా అభిమానులు ఉన్నారు, అక్కడ కూడా అభిమానులు ఉన్నారు. కొంచెం మారాలి, ఇక్కడ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు మారాలని నేనైతే కోరుకుంటున్నాను. ఆంధ్రాని కూడా డెవలప్ చేయాలి మారి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎంతమంది హీరోలు ఉన్నారండి మన తెలుగు ఇండస్ట్రీలో? ఏంటంటే మనకి ఏంటంటే ఆ ఏపీ అవని తెలంగాణ అవని రెండు ఏంటంటే జనాలు చూసి ఆదరిస్తున్నారు కాబట్టి ఇంకా హీరోలు ఎంతో మంది పుడుతున్నారు. పుట్టాలి, నీలో పుట్టాలి, నాలో పుట్టాలి, ఎవరితోనే పుట్టాలి. మన తెలుగు ఇండస్ట్రీ పైకి లెగాలి, అదే కదా మన ఆశ. ఇప్పుడు ఏంటంటే ఏపీలో కూడా పెడుతున్నారు కాబట్టి మనం ఇంకా సంతోషపడాలి. ఇప్పుడు బాలకృష్ణ వెళ్ళాడు అన్నారు, ఇంకా ఇప్పుడు రామ్ చరణ్ కూడా వెళ్ళాడు. అలాగే మన నాగార్జున కూడా వెళ్ళాలి. నాగార్జున ఏదో బిగ్ బాస్ చేస్తాను ఇది కాదు, నువ్వు లెగవయ్యా. ఇప్పుడు మీ నాన్న చేసింది కాబట్టి నువ్వు ఇంతలా తింటున్నావు. 4 ఏళ్ళు వెళ్ళాలంటే ఎవరి వల్ల? నాగేశ్వరం వాళ్ళనే కదా. ఇప్పుడు అన్నపూర్ణ ఇవన్నీ పెట్టింది ఎవరో? ఆయన భిక్షే కదా. నువ్వు వచ్చినట్టే నువ్వు అవడానికి అవ్వదు కదా. అప్పుల్లో ఏదన్నా చెయ్యాలన్నా చేసిందన్నా నాగేశ్వరం కదా. ఇప్పుడు ఈ నాగార్జున కూడా వెళ్తేనే కదా బాగుంటది. అంటే వాళ్ళ తాతలు ముత్తాతలు పుట్టిన ఊర్లు ఈ రోజు రాజధానిగా అవునండి. ఆశ గాని ఆ రంది గాని ఎందుకని లేదు నాగార్జున గారు? నాగార్జున గారు ఇప్పుడే చెప్తున్నాండి, ఎప్పుడన్నా ఏంటంటే గుర్తు పెట్టుకోండి, మనకి జనాలు చిరునవ్వు కావాలి, అమ్మాయిలు చిరునవ్వు కాదు. మన అబ్బాయిలు కూడా ఉన్నారు కదా, వాళ్ళని కూడా ఆదరించాలి. మీరు సొంత ఊరు ఏ ఊరు మీది? మీరు అక్కడ పుట్టావు నువ్వు, అది తెలుసుకోండి ముందు. మన నాగేశ్వరరావు గారు ఎంత పెట్టారో చూసుకోండి. మీరు కూడా అలాగే అక్కడ తీసుకెళ్లి అక్కడ కూడా అన్నపూర్ణ 3, అన్నపూర్ణ 4 ఏదో పెట్టండి. పెడితేనే కదా బాగుంటది మనకు కూడా. అది ఓకే. అట్లాగే మహేష్ బాబు గారు కూడా వాళ్ళ ఊరు దత్తత తీసుకున్నాడు. ఎన్నో పరంగా ఏ హీరో తీసుకున్నా ప్రతి హీరో ఆంధ్రాకి ఆదరణ చేస్తున్నారు. మరి ఆంధ్ర ప్రజలు ఇంకా నాగార్జునని నమ్మాలంటారా? నాగార్జునలో మార్పు వచ్చిందా రాదా?